గైస్ ఇప్పుడైతే థర్డ్ వీడియోలో అన్నిటి గురించి కవర్ చేసాం. అన్నిటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేసాం. ఇప్పుడు వచ్చేసి దీనికి కలర్ గ్రేడింగ్ దీనిలో గురించి అయితే మాట్లాడదాం. అండ్ దీనిలోనే కీ ఫ్రేమ్స్ గురించి కూడా మాట్లాడదామండి. సో ఫస్ట్గా మనము ఈ ఈ క్యూబ్ని ఇట్లా తిప్పుతుంటే ఏ డైరెక్షన్ నుంచి అయినా మొత్తం చూస్తున్నాం. అంటే 360 degreesని మనము కవర్ చేస్తున్నాం ఇట్లా రొటేట్ చేసి. బట్ కెమెరా వ్యూలో కూడా అట్లే చూడలేం కదా. ఇప్పుడు మనం చూసేది కెమెరా వ్యూకి అయితే కాదు, ఇక్కడ కెమెరా ఉంది. ఈ కెమెరా నుంచి ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. సపోజ్ ఇది కెమెరా వ్యూ అనుకుందాం, దాన్ని మనం అనుకునేట్టు అంటే ఆ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు నేను జూమ్ చేస్తుంటే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇది కెమెరా వ్యూ మొత్తానికి, ఓకేనా. ఇట్లా కాకోకుండా ఇట్లా జాంగులు ఊరికే అటు చూడకుండా మన కీప్యాడ్లో 0 ప్రెస్ చేస్తే కెమెరా వ్యూకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను కెమెరా వ్యూలో ఉన్నా. ఇప్పుడు నేను అదర్ వ్యూ నుంచి చూడాలి, కెమెరా నుంచి చూడాలి. నేను నార్మల్గా చూడకూడదు. కెమెరా నుంచి చూడాలంటే మనం ఇప్పుడు మౌస్ని మూవ్ చేస్తే కెమెరా నుంచి పక్కకు వచ్చేస్తాం. ఇప్పుడు మనం చూస్తే వచ్చేసామా, కెమెరా నుంచి పక్కకు వచ్చేస్తాం. కెమెరా నుంచి పక్క రాకుండా కెమెరా నుంచే మనం చూడాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు కెమెరా వ్యూలోకి వెళ్ళిపోతున్నా. ఎన్ షార్ట్కట్ ఎన్ ప్రెస్ చేస్తే ఇలా మీకు ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ప్యానల్ ఓపెన్ అయ్యాక ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఐటమ్ కానీ టూల్ ఇవన్నీ నేను మీ వ్యూలో స్టార్ట్ ఎండ్ గురించి చెప్పాను. ఈ వ్యూలోనే ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కెమెరా టు వ్యూ ఉంది కదా, ఈ కెమెరా టు వ్యూ నొక్కితే మనకు లాగ్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తే ఇక్కడ ఉన్న బార్డర్ లైన్స్ అనేది కూడా ఆఫ్ అవుతాయి. చూడండి, గమనియండి. ఓకే, లాక్ అయిపోయింది. సో అండ్ బ్లెండర్ కిట్ అనేది ఎంబీ ల్యాబ్ అనేది మీకు ఉండదండి. దాని గురించి కూడా నేను తర్వాత వీడియోస్ చెప్తాను. ఇప్పుడు నేను ఎట్లా మూవ్ చేసినా క్యూబ్ తిరుగుతుంది, కెమెరా నుంచి మనం పక్కకు రాం. కావాలంటే చూడండి, క్యూబ్ని 360 degreesలో మనము చూస్తున్నాం. బట్ కెమెరా నుంచి అయితే మనం వెనక్కి రావట్లేదు. సో బ్రదర్, నేను కెమెరా నుంచి వెనక్కి రావాలి, నేను ఎడిటింగ్ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఎన్ క్లిక్ చేసి దీన్ని ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఎన్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, ఇట్లయితే మనం చూడొచ్చు ఈ వ్యూని. కెమెరాని దీన్ని డిలీట్ చేసుకున్న Shift+A నొక్కితే ఇక్కడ కెమెరాలో కూడా టైప్స్ వస్తాయి. డొల్లీ కెమెరా రిగ్ అని, క్రేన్ అని, ఇంకా 2D కెమెరా అని ఇట్లా. సో మనం మామూలుగా యూజ్ చేసేది కెమెరా మాత్రమే. ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మీరు ట్రై చేసేటప్పుడు ఈ అడ్వాన్స్ క్లాస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనిలో గురించి మనకేం అవసరం లేదు, ఈ మూడింటి గురించి. ఈ 2D కెమెరా అసలుకి అవసరం లేదు. డోలీ అనేది కొన్ని దానిలలో కొన్ని సమయాలలో మనకి వర్క్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక ప్లేన్ అదే యాడ్ చేసుకుంటున్నా. నేను చేసేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం బెటర్, నా ఉద్దేశం. అది మీ ఇష్టం. దీన్ని ఇంకా మనమైతే స్కేల్ అప్ చేసాం. అండ్ క్యూబ్ని ఏం చేస్తానంటే కొంచెం పైకి తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు ప్లేన్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయాక నేను ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఈ యొక్క ఎడ్జ్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ ఎడ్జ్ని నేను స్కేల్ అలాంగ్ జెట్. ఒక నిమిషం, స్కేల్ అంటున్నా. దీన్ని మనము పైకి తీసుకువెళ్ళాలి. అంటే ఇక్కడ ఇంకొక ప్లేన్ అనేది మనకి రావాలంటే స్కేల్ కాదు యూస్ అవ్వాల్సింది. నేను ఏదో ఫ్లోలో చెప్పేసా. ఈ కావాలి. ఈ అంటే ఎక్స్ట్రూడ్, ఈ అలాంగ్ జెడ్ యాక్సిస్. సో మనకి ఇంకో ప్లేన్ అనేది యాడ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రూడ్ చేద్దాం జెడ్ యాక్సిస్. ఈ ఇంకా ఎక్కువైంది, అక్కడితో వదిలేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే కన్నా ఇదేదో కార్నర్స్ చాలా ఎట్లున్నాయంటే బాక్స్గా ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా నాకు వద్దు, కొంచెం ప్లెయిన్గా, కొంచెము దాన్ని ఏమంటారు జారెబండి లాగా ఇట్లా రౌండ్గా ఉండడానికి కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే
ఇది బాగా అబ్జర్వ్ చేయండి. మీకు కొన్ని ప్రోడక్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, దానికి బాగా యూస్ అవుతుంది. సో బెవిల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఒక్క నిమిషం. సో సపోజ్ ఈ బెవిల్ యూస్ కాలేదు అంటే ఈ బెవిల్ రాలేదు, ఎర్రర్ వచ్చింది. సో మనం సెలెక్షన్ టూల్కి వెళ్ళి ఇక్కడ మీకు ఎర్రర్స్ గురించి కూడా చెప్తున్నా, మీరు ఎంటర్ చేసుకోండి. యాడ్ మాడిఫైర్స్లో జనరేట్లో బెవిల్ క్లిక్ చేస్తే కొంచెం చేంజ్ అయింది, కొంచెం జారబండలాగా వచ్చింది. దీన్ని మనము పెంచుదాం అండ్ సిగ్మెంట్ కూడా పెంచుదాం. దీన్ని పెంచుదాం, సిగ్మెంట్ కూడా పెంచుదాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే స్మూత్ అవుతుంది. చూసుకోవచ్చు ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్. కోర్స్గా లేకుండా మనకి కొంచెం బెండ్ అయింది. ఓకే, దీన్ని నేను అప్లై చేస్తానంటే అది కాదు అప్లై. ఎందుకు కాదు? మనం ఎడిట్ మోడ్లో ఉన్నాం. ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి అప్లై చేస్తే అప్లై అయిపోతుంది. ఇంకా దాన్ని మనం కదిలియడానికి ఏమి ఉండదు. ఎలా డిఫామ్ చేసుకోవాలన్నా ఉండదు. కంట్రోల్ జెడ్ నొక్కుంటూ వెళ్ళి మనం డిఫామ్ చేసుకోవాలి. అప్పుడు మనము దీనికి నేను షేడింగ్ కాకుండా ఇక్కడే యూస్ చేద్దాం. మనము మెటీరియల్ వ్యూలోకి వెళ్ళిపోతాం. సాలిడ్లో కనిపిస్తే మనకి ఏ మెటీరియల్ ఇచ్చినా కనపరాదు. ఫర్ సపోజ్ మీకు అది కూడా చూపిస్తా. ఫర్ సపోజ్ ప్లెయిన్కి మనం సాలిడ్ వ్యూలోనే ఉన్నా. ఫస్ట్ వన్ ఫ్రేమ్ వ్యూ, సాలిడ్ వ్యూ, మెటీరియల్ వ్యూ, రెండర్ వ్యూ, అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అంటే దాన్ని. బేస్ కలర్ని నేను ఇలా ఈ సర్కిల్లో బ్లాక్ లేదు, బ్లాక్ రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్ చేయాలి, అప్పుడు బ్లాక్ అయిపోద్ది. ఇప్పుడు నువ్వు బ్లాక్ చేసినా కనపరావట్లేదు, అది సాలిడ్ మోడ్లో కాబట్టి మనకు కనపరావట్లేదు. సో మనం ఏం చేస్తామంటే మెటీరియల్ వ్యూ కనిపిస్తే మనకు కనపరుస్తుంది. ఓకేనా? ఇట్లా మనము చూసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు రఫ్నెస్ అనేది తగ్గిస్తే మనకి ఏమవుతుంది అంత ప్లెయిన్ని ఒక వాటర్ ఫ్రేమ్లోకి అయిపోతుంది, అంటే వాటర్ లాగా అయిపోయింది. సో దీనిపైన ఏమన్నా అడుగు పెడితే అదేమన్నా వాటర్ లాగా ఇట్లా అలల్లాగా వస్తాయంటే రావు. దానికి ఇంకొక ప్రాసెస్ ఉంది. దీని రఫ్నెస్ అనేది పెంచుతున్నా. అండ్ మెటల్ని వద్దులేండి, కొంచెం పెడదాం. ఓకే, ఐఓఆర్ అంటే మన వాటర్ కిందకి వస్తుందండి. ఓకే, ఇప్పుడు నేను ఈ క్యూబ్కి ఒక ప్లాస్టిక్ అయితే ఇవ్వబోతున్నా. అంటే ఈ క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్ మనము రెండల్లోనే చూద్దాం. ఓకే, దీన్ని నేను కొంచెం పైకి అయితే ఏ నొక్కితే అన్నీ క్లిక్ అవుతాయి. G+Z. సో ఇక్కడ ఏది సరిపోతుంది. దాని తర్వాత ఈ క్యూబ్కి ఇక్కడ ఎందుకు తెల్లగా వస్తుందంటే ఇక్కడ లైట్ ఉంది దానిపైన, ఓకేనా? ఆ లైట్ వల్ల మనకి ఇక్కడ ఎక్కువ తెల్లగా ఫామ్ అయింది. సో క్యూబ్కి మనము గ్రీనిష్ ఇచ్చి రఫ్నెస్ అనేది పెంచుతాం. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందంటే మనకి ఒక ప్లాస్టిక్ క్యూబ్ ఉన్నట్టు ఉంది, అవునా? సో ప్లాస్టిక్ క్యూబ్ని ఇలా చేసుకోవచ్చు మనం. సో దీన్ని మనము మీకు వేరియేషన్స్ చెప్తున్నా, ఎలాంటి టైప్స్లో మనము కలరింగ్ చేయొచ్చు అని. జస్ట్ డిఫాల్ట్గా చెప్తున్నా, దీనిలో గురించి మనము అదర్ క్లాసెస్లో చెప్పుకోవచ్చు. G+A. సో దీనికి కూడా మనము దీనికి మెటల్ ఇద్దాం, మెటల్ని పెంచుదాం. సో మనం ఏమైనా రంగు ఇద్దాం దానికి, వైట్లో దీనికి కూడా ఒక గ్రీన్ చేద్దాం, మనకు వేరియేషన్స్ అర్థం అవుతుంది. ఏం చేస్తానంటే మెటల్ని పెంచా, రఫ్నెస్ని కొంచెం తగ్గించా. ఓకే, దీన్ని 0 చేశా. ఓకే, దాని పక్కన చూద్దాం. దీనికి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. సో మెటల్ దీనికి, ఓకేనా?
ఒకవేళ రఫ్నెస్ తగ్గించినా మనకి కొంచెం మెటల్ లాగానే అనిపిస్తుంది. దీనికి లైట్ ఎక్కడ ఉంది, లైట్ పవర్ అనేది కొంచెం పెంచుదాం, మనకి అర్థమవుతుంది. సో పైకి పెట్టేసి ఇక్కడ వాట్స్ అనేది పెంచామనుకోండి, దాని వాట్స్ వచ్చేసి పెరుగుతుంది ఇట్లా. ఓకేనా? సో ఇంత అవసరం లేదనుకుంటే ఇక్కడ తగ్గిద్దాం ఇట్లా. సో దీనికి మీకు అర్థమై ఉంటుంది డిఫరెన్స్. ఇది మెటల్, అది నార్మల్ ప్లాస్టిక్. సో ఇప్పుడు ఇంకో క్యూబ్ యాడ్ చేద్దాం. జీ ప్లస్ అలాంగ్ జెడ్ యాక్సిస్. సరే ప్లేన్ యాడ్ అయింది. క్యూబ్ జీ ప్లస్ జెడ్ యాక్సిస్. దీనికి మనము ఏమి ఇద్దామంటే వాటర్ అనేది ఇద్దాం. వాటర్ ఇవ్వడానికి మనం మెయిన్గా ఏ కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం వైట్నెస్ అనేది తగ్గిద్దాం, పెంచుదాం. ఇప్పుడు మనకి ఈ బ్లాక్ ఎందుకు కనిపిస్తుందంటే, ఫర్ సపోజ్ మెటీరియల్ వ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మెటీరియల్ వ్యూలో మనకి రెండర్ వ్యూలో కనపడింది. దీనిలో ఎందుకు కనిపిస్తుందంటే, ఇక్కడ మనము రెండర్లో ఈవీలో ఉన్నాం. ఈవీలో ఉన్నప్పుడు ఇవి ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫామ్ అనేది వచ్చేసి దీనికి మెటల్ అనేది పడిపోయింది. బట్ మనకి ఎందుకు చూపించట్లేదు అంటే, ఇది ఈవీ, దానికి ఈవీకి సైకిల్స్కి మనం డిఫరెన్స్ చూడొచ్చు. ప్లాస్టిక్, మెటల్, ఇది వాటర్ సర్ఫేస్ ఎందుకు కనపడాలంటే చుట్టూరా బ్లాకే ఉంది కాబట్టి మనకి వాటర్ కనపడట్లేదు. సో మనము మెటీరియల్లో చూద్దాం. ఓకే, ఈ మెటల్ ఎందుకు వాటర్ లాగా కనిపిస్తుంది అంటే, మెటల్లో కూడా మనకి రిఫ్లెక్ట్ అనేది అవుతుంది కదా, కాబట్టి ఇది కూడా రిఫ్లెక్ట్ అయింది. పక్కన ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కనపడ్డాయి. సో అండ్ ఇక్కడ ట్రీస్ అవన్నీ కనిపిస్తున్నాయి బ్రదర్ అంటే, ట్రీస్ అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఒక హెచ్డిఆర్ అనేది ఏంటంటే మన సరౌండింగ్. ఇప్పుడు సరౌండింగ్ వచ్చేసి దీనికి బ్లాక్ ఏర్పాటయి ఉంది. మనం బ్లాక్ అయితే సరౌండింగ్ పెట్టాం అంటే చుట్టుపక్కల ఏం పెట్టలేదు, పైన టాప్ పెట్టలేదు, జస్ట్ సైడ్లోనే పెట్టాం. ఆ సైడ్ పెట్టలేదు, ఈ సైడ్ పెట్టలేదు, టాప్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, సరౌండింగ్. సో మనం ఆకాశం మొత్తము కవర్ చేస్తే మనకి సరౌండింగ్ అది అయిపోతుంది. సో ఇప్పుడు మన ఆకాశం మొత్తంలో ఒక హెచ్డిఆర్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. అది వీళ్ళే పెడతారనమాట, ఐ మీన్ బ్లెండర్ వాళ్ళే డిఫాల్ట్గా. ఆ హెచ్డిఆర్ చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు. అదర్ క్లాసెస్లో అయితే మాట్లాడదాం. ముందుగా మీకు డిఫరెన్స్ అనేది అర్థమై ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది వాటర్ కిందకే మనము అబ్జర్వ్ చేసుకోవాలి. మనకి రియలిస్టిక్ వాటర్ కావాలంటే, అంటే మనం అడుగు పెడితేనే అది దూరంగా జరగడము ఇవన్నీ కావాలంటే మనము నార్మల్గా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మోడల్ని చేసుకోవాలి. ఓకేనా? సాలిడ్ వ్యూలోకి వెళ్తున్నా, నేనేం చేస్తున్నా, షిఫ్ట్ ప్లస్ సి, క్యూబ్, జీ ప్లస్ అలాంగ్ జెడ్ యాక్సిస్, జీ ప్లస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. దీనికి మనము ఏదైపోయింది, ప్లాస్టిక్, మెటల్, వాటర్ అయిపోయింది. ఇప్పుడు మనము ఎమిషన్ అనేది యాడ్ చేస్తాం. ఎమిషన్ ఈజ్ నథింగ్ బట్ మెరుస్తుంది అనమాట. మెరిచే రాయి ఇట్లాంటి బేస్ వేసుకొని మనం దీంతో ఒక మోడిఫై అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఎమిషన్ కావాలంటే ఇక్కడ ప్రిన్సిపల్ డి ఇది ఉంది కదా, దీన్ని మనము ఏం చేస్తామంటే దీన్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు ఇంట్రో చేస్తున్నా, ఇక్కడ మెటీరియల్ వ్యూలో నొక్కుతున్నా. నొక్కిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని మంచి ఆఫ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే షైన్ అని, ఇంకా గ్లాసీ అని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీనిలో. ఓకే, ఒక్క నిమిషం. ఇది ప్రివ్యూ అండి. ప్రివ్యూతో మనకేం అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వచ్చాయి చూడండి ఇవి.
గ్లాస్ అని, గ్లోసీ, బిఎఫ్సిడి అని, ఎమిషన్ అని, ఈ ఎమిషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి దీంట్లతో పోలిస్తే ఇది కొంచెం మెరుస్తుంది. అదర్ కలర్స్ పెట్టి చూద్దాం. రెడ్ పెడదాం. రెడ్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ షాడో పడుతుంది. అన్నిటికీ గ్రీన్ ఉన్నా ఇక్కడ గ్రీన్ అనేది లేదు, ఓకేనా. బట్ దీనికి మాత్రం రెడ్ ఉంది. ఎందుకు ఉందంటే దీనికి మెరుస్తుంది అనమాట. మనము రెడ్ అనేది ఎక్కువ పెట్టే స్ట్రెంత్ పెంచుతాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పక్కన దానిలో పోల్చుకుంటే ఇది కొంచెం మెరుస్తుంది, చూసారా. సో మీకు అర్థమై ఉంటుంది. ఈ ఎమిషన్ అంటే ఇట్లయితే బేస్ చేసుకోవచ్చు. రిఫ్లెక్ట్ కూడా అవుతుంది, చూడండి దాని పక్కన ఇట్లా చూసుకోవచ్చు. ఇట్లయితే ఎమిషన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకేమున్నాయి మనకు కవర్ చేయాల్సిందే. ఒకవేళ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూ పెడదాం. బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్. ఎక్కువ మంది రెడ్ బ్లూవే కదా వాడేది. బ్లూ పెట్టి చూద్దాం. ఇట్లయితే బేస్ చేసుకొని ఉంటుంది, ఓకేనా. డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఒకవేళ మనము ఇవన్నీ ఆఫ్ చేస్తే కన్నా మీకే అర్థమవుతుంది, చూడండి. ఇవన్నీ ఆఫ్ చేస్తే ఈవీలో చాలామంది ఈవీ పెట్టి రెండర్ చేస్తారు. ఈవీలో పెట్టి ఇవన్నీ ఆన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఆఫ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, మీకు డిఫరెన్స్ ఇప్పుడు అర్థమై ఉంటుంది. లేదు సైకిల్స్లో రెండర్స్ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది, చూడండి. ఒక్క నిమిషం. ఇక్కడ మనం మెటీరియల్ వ్యూలో ఉన్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ మెరుస్తుంది కొంచెం, రియాలిటీగా దానికి ప్లెయిన్ అనేది పడుతుంది మనకు. ఇది డీనాయిస్ అనేది మనకు వద్దు అనుకుంటే డీనాయిస్ ఆన్ చేసుకోవచ్చు. ఈ డీనాయిస్ ఎక్కువ ఆన్ చేయకండి, బికాస్ సరిగ్గా రియాలిటీ అనేది కనపడదు మీకు. సో మీకు తేడా అర్థమవుతుంది. ఇక్కడ కూడా మనకి మెటల్కి వాటర్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఓకేనా. సో దీన్ని మనం వాటర్ కిందకి అనుకోకూడదు అసలు. ఆ వాటరే జస్ట్ ఒక డీఫామ్గా ఏ అదర్ ఎడిటర్స్ అయినా, బ్లెండర్ కోర్స్ చెప్పే వాళ్ళైనా ఇలానే చెప్తారు. బట్ వాటర్ క్రియేట్ చేయడానికి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, రియలిస్టిక్గా వాటర్ ఫాల్స్ ఇవన్నీ. నేను దీనిల గురించి అడ్వాన్స్ క్లాసెస్లో చెప్తాను. అండ్ దాని తర్వాత ఈ షేడింగ్స్ అయితే ఇంతే అండి. ఒకటి వాటర్, ఒకటి మెటల్, ఒకటి మీన్ గ్లాసు. దీన్ని గ్లాస్ కిందకి కూడా చేసుకోవచ్చు, ఓకేనా. ఒక నిమిషం ఈవీలోనే పెడుతున్నా మీకు బాగా అర్థం అవడానికి. సో ఇవన్నీ ఆన్ చేస్తే, సో దీన్ని క్లిక్ చేస్తే దీన్ని క్లిక్ చేస్తే కొన్ని ఓపెన్ అయ్యాయి. ఇక్కడ మనం గ్లాస్ అయితే తీసుకుందాం. గ్లాస్ తీసుకున్న తర్వాత దీన్ని హైడ్ చేద్దాం. హైడ్ చేసిన తర్వాత మనకి డిఫరెన్స్ దీనికి కొంచెమైనా డిఫరెన్స్ ఉందా? కొంచెం. దానికి కలర్ ఇచ్చాం కాబట్టి అలా ఉంది, దీనికి కలర్ ఇవ్వలేదు కాబట్టి ఇది వైట్లోనే ఉంది, ఓకేనా. సో కలర్ బ్లూ అంటే మారిపోయింది. మనం ముందాక బ్లూ పెట్టాం కదా ఇందాక దానికి. సో గ్లాస్కి కొన్ని మనం చేంజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అన్నీ రిఫ్లెక్ట్ అయ్యాయితే, ఒక వాటర్ అయినా, మెటల్ అయినా, గ్లాస్ అయినా ఇట్లా మీకు అందుకే 1-2 సార్లు అయితే చూపించాను అది. సో ప్రస్తుతానికి మనము ఇట్లయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనము కీ ఫ్రేమ్స్ గురించి అయితే చెప్దాం. ఈ కీ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే జస్ట్ మనము ప్రీమియర్ ప్రోలో ఎట్లయితే కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేస్తామో దీనిలో కూడా ఇలానే యాడ్ చేస్తాం. ఒకవేళ ప్లే బటన్ ఇక్కడ ప్లే చేయాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడైనా ప్లే చేయాలి, లేదా స్పేస్ బార్ ఉంటుంది మన కీప్యాడ్. ఆ స్పేస్ బార్ నొక్కినే మనకి ఆన్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఈ 3 ఏంటంటే 250 ఫ్రేమ్స్ అంటే ఎండింగ్. ఇక్కడ ఉంది కదా ఈ 250 ఫ్రేమ్స్ ఇక్కడికి స్టార్ట్, ఎండ్. మరి ఇదేంటి అంటే సపోజ్ నేను ఇట్లా మూవ్ చేయడానికి ఇట్లా లేకోకుండా, అంటే ఇట్లా మూవ్ చేస్తా పోకోకుండా, సపోజ్ నేను 154 ఫ్రేమ్లో ఉన్నాను, నా ఫస్ట్ ఫ్రేమ్లోకి నేను రావాలి
అది 1 క్లిక్ చేసి ఎంటర్ నొక్కితే ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నాను. లేదు సపోజ్ నాకు 265 265 లేదు అక్కడ, 225 చేద్దాం. 25 నొక్కితే కరెక్ట్ 25లో వచ్చి కూర్చుంటుంది. అట్లా ఒక షార్ట్ ఫామ్ అనేది మనకి అక్కడ పెట్టాడనమాట. అండ్ ఇది ఏంటంటే ఆటో ఫ్రేమ్ అండి. ఇది ఇది ఆన్ చేసుకోవడం వల్ల మీ ఏమవుతుందంటే మీరు సొంతంగా యానిమేషన్ చేయడానికి అంత ఆసక్తి చూపిరనమాట. ఇది ఉంటే అందులో నేర్చుకోలేరు కూడా. దీన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. వాళ్ళు తెలుసుకోవడానికి కూడా ట్రై చేయకండి. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉందండి, సపోజ్ చూపిస్తున్నా కీ ఫ్రేమ్ జస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేయడానికి ఇది ఆన్ చేయడానికి తేడా ఏంటో చెప్తాను. ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది, ఈ క్యూబ్ని నేను ఇక్కడ తీసుకురావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో ఉంది, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్క ఫ్రేమ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఫ్రేమ్ అంటే ఒక్కొక్క ఇక్కడ 1 2 అట్లా ఫ్రేమ్కి మనము ఇట్లా కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేయాలంటే మన కీబోర్డ్లో ఐ క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ లొకేషన్, ఇప్పుడు నువ్వు క్యూబ్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయాలంటే లొకేషన్ మాత్రమే మారింది, కానీ నీకు స్కేల్ అవ్వలేదు అండ్ రొటేషన్ కూడా అవ్వలేదు. ఫర్ సపోజ్ రొటేషన్ స్కేల్ కాకుండా నేను 3 ఒకేసారి వాడకపోయినా 3 నేను వాడాలి అనుకుంటే స్కేల్ రొటేషన్ వాడుకోవచ్చు. ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తానంటే 100 ఫ్రేమ్స్లోకి వచ్చేసి జీ ఎక్సెసెస్ నేను ఇక్కడికైతే మూవ్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఒక యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎలా క్రియేట్ అయిందో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మనకైతే ఒక యానిమేషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా లేకోకుండా మనం ఏం చేస్తామంటే ఫ్రేమ్స్ని డిలీట్ చేస్తాం. ఓకేనా? డిలీట్ చేసిన తర్వాత ఆటో కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేశాను. ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నాము, జీ ప్లస్ ఎక్సెసెస్లోకి ఇక్కడికి సారీ నేను ఫస్ట్ ఫ్రేమ్లోనే ఉండి దాన్ని మూవ్ చేసా. ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు మనమే యాడ్ చేసుకోవాలి కీ ఫ్రేమ్ని. కీ ఫ్రేమ్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ని తీసుకునేది, ఇక్కడ నుంచి ఇక్కడ పోలేదు. ఇప్పుడు ప్లే చేసి చూస్తే పోదు. ఎందుకు పోదంటే ఇక్కడ ఉన్నప్పుడే కీ ఫ్రేమ్ తీసుకునేది. మనము ఆటో కీ ఫ్రేమ్ని ఆన్ చేసిన ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసి మనమే యాడ్ చేసుకోవాలి. దట్స్ వై మనమైతే ఇది మూవ్ అవ్వదు. సో 100 కీ ఫ్రేమ్స్కే వద్దాము. వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ మూవ్ చేస్తా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేశాకనే అదంతా కదే కీ ఫ్రేమ్ తీసుకున్నది. నేను అది చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మీరు అంత అబ్జర్వ్ చేయకుండా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. నేను ఐ క్లిక్ చేసి ఆ ప్యానెల్లో క్లిక్ చేయను, ఏం క్లిక్ చేయను, అదంతా కదే కీ ఫ్రేమ్ తీసుకుంటాను. ఇక్కడ జీ ప్లస్ అలాంగ్ ఎక్సెసెస్ మూవ్ చేస్తున్నా. ఇప్పుడు మూవ్ చేసిన తర్వాత కింద టైమ్ లైన్లో చూసుకోండి, క్లిక్ చేసిన తర్వాత కీ ఫ్రేమ్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిందా? ఇప్పుడు మనకి యానిమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. అట్లయితే మనం ఆటో కీ ఫ్రేమ్ని యూజ్ చేస్తాం. సో డిఫరెన్స్ అర్థమేంటది. ఇక్కడ దీన్ని సంబంధించిన వాల్యూస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో దీన్ని డిలీట్ చేస్తున్న కీ ఫ్రేమ్స్ని. సో ఇట్లయితే మనం యానిమేషన్ అయితే చేయొచ్చు. అండ్ స్కేల్ రొటేట్ గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఫ్రేమ్లోకి వచ్చా, ఐ క్లిక్ చేసా, రొటేషన్ ప్లస్ స్కేల్ ఇచ్చేసి దీన్ని ఆఫ్ చేస్తున్నాను నేను. సో ఈ క్యూబ్ ఇక్కడికి వచ్చేలోపు, ఈ మధ్యలోకి వచ్చేలోపు నా స్కేలప్ కావాలి. ఓకేనా? లొకేషన్ని మనము చూసాం, స్కేల్ రొటేషన్ని మనం చూడలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 50 ఫ్రేమ్లోకి వచ్చా, జీ అలాంగ్ ఎక్సాసిస్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మధ్యలో పెట్టా. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే స్కేలప్ చేస్తాం. అండ్ ఐ క్లిక్ చేసి లొకేషన్ రొటేషన్ అండ్ స్కేల్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే యానిమేషన్ క్రియేట్ అయింది. ఈ క్యూబ్ నుంచి పెద్ద క్యూబ్కి ట్రాన్స్ఫార్మ్ అయింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 100 కాదు,
51 ఫ్రేమ్లోకి వచ్చా. 50 ఫ్రేమ్లోకి వచ్చేసి క్లిక్ చేసి సేమ్ అలానే కీ ఫ్రేమ్ ఇచ్చేసా. అండ్ 100 ఫ్రేమ్లోకి వచ్చా. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు నాకు రొటేట్ అవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు. సో అలాంటి టైమ్స్లో మనం ఏం చేస్తామంటే ఎలా ఎక్స్ చేసి మనము ఇక్కడికి క్లిక్ చేసి రొటేట్ ఆర్ ఒక క్లిక్ చేసి దీన్ని మనం ఇష్టం వచ్చినట్టు రొటేట్ చేస్తున్నాం. జస్ట్ డిఫాల్ట్గా ఇట్లయితే క్లిక్ చేస్తా, ఈ ఫ్రేమ్ని యాడ్ చేస్తా. ఇప్పటి నుంచి చూద్దాం. మీకు అర్థమైంది అంటే అర్థమైంది అనుకుంటా. ఇక్కడ లొకేషన్ చూసాం, స్కేల్ చూసాం అండ్ రొటేషన్ కూడా చూసాం ఈ యానిమేషన్. సో అన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు యానిమేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మనము చూసుకుంటే ఒక ప్యానల్లో చాలా ఉన్నాయి, షేడ్ ఎడిటర్స్ ఉన్నాయి, వీడియో సీక్వెన్స్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే అడ్వాన్స్ క్లాస్లో యూజ్ అవుతాయి. ఇవి బేసిక్ క్లాస్ అంటే బేసిక్గా మనం యానిమేషన్ క్రియేట్ చేసిన కొన్ని ప్రాజెక్ట్ చేసిన ఇవన్నీ మనము ఎక్కువ యూజ్ చేయము, ఓకేనా. సో ఈ యొక్క టైం లైన్ మాత్రమే యూజ్ చేస్తాం. సో దాని గురించి నేను అదర్ క్లాస్లో అయితే చెప్తాను. షేడింగ్ అనేది ఇంకొక ప్రకారంగా కూడా చేయొచ్చండి. మనం ఇక్కడ చూసాం మెటీరియల్స్ అని. సో షేడింగ్ అనేది ఇక్కడ ఉంది చూసారా ఈ టైం లైన్లో. ఇక్కడ క్లిక్ చేసి షేడింగ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకా బాగా కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా. ప్లాస్టిక్, మెటల్, వాటర్, గ్లాస్, ఎమిషన్. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్సే కనిపిస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా అయితే మనము చూడొచ్చు అనమాట. అండ్ దీంట్లోనే మనము కెమెరా గురించి కూడా చూద్దాం. అండ్ కెమెరాని ఎట్లా లాక్ చేయాలో తెలిసింది కదా. ఇప్పుడు మనము బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు కెమెరా సెట్ చేస్తే కెమెరా సంబంధించిన ప్రాపర్టీస్ అనేది వచ్చాయి. లేదు లైట్ క్లిక్ చేస్తే లైట్ సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చాయి. లైట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇది మనకి పాయింట్ అంటారు. అండ్ సన్ కూడా వస్తుంది, దీన్ని సన్ అంటాం. అండ్ ఇది స్పాట్ అంటాం. ఒక స్పాట్కి లైటింగ్ కావాలంటే ఇది యూస్ చేస్తాం. లేదు ఒక ఏరియా కావాలి, ఏరియా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏరియా కావాలంటే ఏరియాని కూడా మనము యూస్ చేస్తాం. ఒక ఏరియాకి లైటింగ్ కావాలంటే పాయింట్ అంటే ఒక పాయింట్ మాత్రమే, అంటే దీని సరౌండింగ్ మాత్రమే ఒక సర్కిల్ లాగా పాయింట్ వస్తుంది అనమాట, అంటే స్ట్రీట్ లైట్ లాగా. సో ఇట్లయితే మనం యూస్ చేస్తాం అనమాట. దీని స్కేల్ అప్, కలర్ చేంజింగ్ కూడా చేయొచ్చు. దీంట్లో అవ్వదు, మనకి స్పాట్ అండ్ ఏరియాలో స్కేల్ అప్ అండ్ రొటేట్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ స్కేల్ చేశాను, రొటేట్ చేస్తున్నాను, ఇట్లయితే చేసుకోవచ్చు. అండ్ ఏరియాలో కూడా మీరు లైట్స్ అనేది ఎన్నైనా తీసుకోవచ్చు అండి, డూప్లికేట్స్ కానీ యాడ్ కానీ ఎన్నైనా చేసుకోవచ్చు. ఈ ఏరియాకి వచ్చేసి మనకు ఒక బాక్స్ షేప్లో వస్తుంది చూడండి ఇక్కడ, ఓకే. అదో ఎంత కావాలో ఏరియా మనం చూసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్ కనపడేదాన్ని మనం ఏరియా అంటాం. దీంట్లో వాట్స్ అనేది పెంచుకోవచ్చు, ఓకే. డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు, కస్టమైజ్ డిస్టెన్స్, షాడో కావాలన్నా వద్దా అని కూడా చూడొచ్చు. అండ్ దాని తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సపోజ్ రెడ్ పెడుతున్నా, ఓకే. దీనికి మనం స్ట్రెంత్ ఇద్దాం, ఎందుకంటే ఎమిషన్లో ఉంది కాబట్టి మనకి సరౌండింగ్లో రెడ్ కనపడవట్లేదు. సో ఎమిషన్ని డామినేట్ చేద్దాం. ఎమిషన్ని డామినేట్ చేసాము, బట్ సరే క్యూబ్ని మనము హిడెన్ చేద్దాం. క్యూబ్ని దేన్ని సెలెక్ట్ చేస్తే దాన్ని ఇక్కడ హైలైట్ అవుతుంది. సపోజ్ ఇది క్లిక్ చేస్తే ఇది హైలైట్ అయింది. సో ఎమిషన్ క్యూబ్ 3 దీన్ని ఆఫ్ చేస్తున్నా. లైట్ క్లిక్ చేసి దీనికి పవర్ వచ్చేసి 10 GW ఇచ్చాము. ఒక నిమిషం.
ఓకే, దీన్ని డౌన్ చేద్దాం. థౌజండ్ ఇచ్చినా మనకి ఎలాంటి తేడా లేదు. ఏంటండి ఇది మారలేదు? సరే, ఒక స్పాట్ చూద్దాం. లేకుంటే ఈ లైట్ డిలీట్ చేసి వేరే లైట్ ఇంపోర్ట్ చేస్తున్నాం. మీకు ఎర్రర్స్లో కూడా ఇట్లాంటి ఎర్రర్స్ వస్తే ఏం చేయాలో నేను డిఫాల్ట్గా చెప్తున్నాను. దీన్ని ఏమి నేను ఎడిటింగ్ చేయకోకుండా సపోజ్ స్పాట్ తీసుకున్నా, దీన్ని ఫేక్ తీసుకుని వచ్చా. జస్ట్ ఈ క్యూబ్ ప్లాస్టిక్కి ఇద్దాం ఎక్సెసిస్. ఓకే, ఈ లైన్ దీని మిడిల్లో ఉన్నట్టుగా చూద్దాం. ఓకే, రెడ్ ఇద్దాం, రెడ్ ఇద్దాం. సో దీని కలర్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మనం ఈవీ ఫైనల్ అవుట్పుట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే రెండర్ వ్యూలో చూస్తే మనకి ఇక్కడ క్యూబ్ మీద రెడ్ అనేది పడింది. సో ఇప్పుడు మనం సైకిల్స్ చూస్తే ఇంకా అర్థమవుతుంది. సో ఈ స్పాట్ మాత్రమే మనకి హైలైట్ అయింది, అంటే పక్కన ఉన్నట్టు ఏం కనపరావట్లేదు. సరే, లైట్స్ చేంజ్ చేస్తే డిఫరెన్స్ అర్థమవుతుందా అంటే మనం లైట్ని క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్లో ఏరియా పెడతాం. ఏరియా పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న పక్కన ఉన్నట్టు కూడా కనబడుతుంది, అంటే తేడా అర్థమైంది కదా. అండ్ సన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనము దాదాపు 1,00,000 పెట్టాం, 1,00,000 వాట్స్ అని పెట్టాం. 1,00,000 వాట్స్ అంటే మీకు ఏం కనపరాదు, అక్కడ ఏం కనపరావట్లేదు. ఒకవేళ మనం అక్కడ ఉంటే చచ్చిపోతాం. పాయింట్ పెడదాం. సో పాయింట్లో కూడా మనం చూసుకోవచ్చు, అంటే మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. లేకుంటే మనము బ్లూ ఇద్దాం, బ్లూ హైలైట్ అయింది. లేదంటే వేరే కలర్ అయినా ఇద్దాం. ఇట్లా ఇక డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఈ లైట్స్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ నేను కీ ఫ్రేమ్స్ చూపించాను కదా, ఈ కీ ఫ్రేమ్స్ అనేది ప్రతి దాంట్లో మనం యూస్ చేయొచ్చు. అంటే కెమెరా కానీ లైట్స్లో కూడా ఇప్పుడు అది కూడా చూపిస్తాను. సపోజ్ ఇక్కడ ఉంది అండి లైట్, దీన్ని ఏం చేస్తాను, కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. దీన్ని నేను పైకి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు నేను కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తే యాడ్ అవ్వదు, బికాస్ మనము ఫస్ట్ ఫ్రేమ్లోనే ఉన్నాం. ఫ్రేమ్ మార్చిన తర్వాత మనం మూవ్ చేయాలి. ఫ్రేమ్ని మార్చిన తర్వాత మనం అప్పుడు మూవ్ చేయాలి దాన్ని. సో ఇక్కడ పెడుతున్నా, జస్ట్ ఐఎమ్ యాడింగ్ కీ ఫ్రేమ్ అండ్ జస్ట్ సీ రిజల్ట్స్. సో పైకి వెళ్ళిపోతుంది. అట్లా మీరు ప్రతి దానికి అనేది ఈ కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ లైట్కి ఒక కీ ఫ్రేమ్ని పెట్టాను ఇక్కడ, బట్ కెమెరాకి క్యూబ్కి దాన్ని క్లిక్ చేసిన తర్వాత కూడా ఇవే కీ ఫ్రేమ్స్ అడ్డుపడతాయా మనకంటే అడ్డుపడవు. ఇప్పుడు నేను క్యూబ్ని సెలెక్ట్ చేస్తే కీ ఫ్రేమ్స్ కనపరావు, చూసారా, కనపరావట్లేదు. దీనికి సంబంధించిన కీ ఫ్రేమ్స్ వేరు, దానికి సంబంధించిన కీ ఫ్రేమ్స్ వేరు. ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క టైం లైన్ సంబంధించిన కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాకి కూడా సేమ్ అండి. ఇప్పుడు మీరైతే వ్యూలో చూస్తున్నారో దాన్ని జరిపి అనదర్ వ్యూలో అయితే చూడొచ్చు. ఫర్ సపోజ్ నేనేం చేస్తానంటే ఇంకొక ప్యానల్ అనేది వర్కింగ్ ఏరియా, ఒక ప్యానల్ అనేది తీసుకుంటాను. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు కర్సర్ అనేది ఇప్పుడు ఈ ఆరో మార్క్ అనేది ఇక్కడ వెళ్తానే మారిపోతుంది. ఇది మారిన తర్వాత ఇలా డ్రాగ్ చేస్తా గానా మనకి ఇంకొక వర్కింగ్ ఏరియా అనేది ఓపెన్ అవుతుంది. ఇంత స్లో ఎందుకు ఉందంటే మనము రెండర్ వ్యూలో ఉన్నాం. రెండర్ వ్యూలో ఉన్నాక ఇక్కడ నేను మూవ్ చేస్తే ఇక్కడ కూడా అదే మూవ్ అవ్వదు, బికాస్
ఇక్కడ మనము వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ మనం చూసుకోవచ్చు, 2 విధాలుగా చేయొచ్చు. ఇంకొక ఏరియా స్పేస్ కూడా వస్తుంది. మనము ఇప్పుడు థర్డ్ ఏరియా కూడా తీసుకోవచ్చు. ఇట్లా జస్ట్ ఐఎమ్ షోయింగ్ దట్ ఇట్లా ఆరో మార్క్ ఇట్లా వస్తే రాదండి, ఓకేనా? ఎందుకంటే అది మనము తప్పు చేసామండి. అక్కడ కరెక్ట్గా కూర్చోబెట్టి దాన్ని ఇట్లా ఆరో మార్క్ వచ్చే పక్కకు దొబ్బేయండి. సో ఇక్కడికి ఇట్లా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మనము ఇంకొక వర్కింగ్ ఏరియా అనేది ఇట్లా తీసుకోవచ్చు, ఓకేనా? ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు. ఒకవేళ నేను చాలా మల్టీ ఏరియాస్ తీసుకున్నాను, క్లోజ్ చేయాలంటే రెండు యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక అంటే ఇక్కడ మనకి చేంజ్ ఉంది చూసారా, మిడిల్లో కర్సర్ అనేది, దాన్ని రైట్ క్లిక్ ఇస్తే కొన్ని ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. స్వాప్ ఏరియానా, జాయిన్ ఏరియాని. సో మనం జాయిన్ చేయాలి కాబట్టి జాయిన్ ఏరియాస్ నొక్కాలి. ఒకవేళ నేను ఇప్పుడు కింది దాంట్లో ఉన్నాను, కింది దాంట్లో ఉంటే పైన అది గ్లో అయింది. సో ఇప్పుడు పైకి వెళ్తే కింది గ్లో అవుతుంది. సో ఏది గ్లో అయితే దానిలోకి మనం వెళ్ళిపోతాం. సపోజ్ నాకు పైకి కావాలి, పైదే కావాలి కాబట్టి నేను ఆరో మార్క్ కిందికి పెట్టాను. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తా. సో పైదైతే మనకి వచ్చిందనమాట. సో సపోజ్ మనము ఇంకో విధంగా కూడా ఇట్లా వర్కింగ్ ఏరియా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను కెమెరా వ్యూలోకి వెళ్ళిపోతున్నా. కెమెరా వ్యూలో ఇక్కడ చూస్తున్నా, ఓకే, ఇక్కడ చూస్తున్నా, ఇక్కడ మూవ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ దీన్ని జీ అలాంగ్ ఎక్సెస్లో ఎనికి జరిపా, ఇక్కడికైతే పెట్టాను. ఇక్కడ నేను కీ ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతున్నా. ఫస్ట్ ఫ్రేమ్లో పెట్టి ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. అండ్ ఒక 50 ఫ్రేమ్స్కి ఇంకొకటి అండి. సరే ఈ కెమెరా వ్యూ అయిపోయినాక నేను చెప్తాను దాని గురించి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పబోయేది. సో జీ అలాంగ్ ఎక్సైజ్ నొక్కేసి దాని ఫ్రంట్ సైడ్ టోటల్గా నేను ముందరికైతే వచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడైతే కీ ఫ్రేమ్స్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడైతే ప్లే చేద్దాం. సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు 2 విధాలుగా. సో లేదు దీంట్లో మనము ఒక మెటీరియల్ వ్యూలో చూడాలి, ఇక్కడ సాలిడ్ వ్యూలో చూడాలి. ఇక్కడ షార్ట్ ఫామ్ జెడ్ అండి. జెడ్ క్లిక్ చేస్తే వైర్ ఫ్రేమా, రెండర్ ఫ్రేమా, సాలిడ్ ఫ్రేమా, మెటీరియల్ ఫ్రేమా. మనం సాలిడ్లో ఉన్నాం, మనకి మెటీరియల్ కావాలి. ఇక్కడ మెటీరియల్ వచ్చేసింది, ఇక్కడ సాలిడ్ ఉంది. ప్లే చేద్దాం. సో ఇట్లయితే మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ముఖ్యమైన చెప్పేది ఏంటంటే దీన్ని ఫస్ట్ జాయిన్ చేస్తున్నా. ఓకే, జాయిన్ చేసా. అండ్ ఇక్కడ మనము ఫ్రేమ్స్ని చూసేటప్పుడు ఒక ఫ్రేమ్ 1 minute 250 ఫ్రేమ్స్ ఉన్నాయి. సపోజ్ మనకు 2 minutes అయినా వస్తుందిలే, ఎక్కువసేపు రెండర్ తీసుకుంటుంది కదా అంటే చాలా పొరపాటు అది. ఇది మ్యాక్సిమం సైకిల్స్లో పెట్టాను, 250 ఫ్రేమ్స్ పెట్టాను. సో మ్యాక్సిమం ఎంత తీసుకుంటుందంటే ఒక 6 to 8 hours తీసుకుంటుంది ఇది రెండర్ అవ్వడానికి. బికాస్ ఇది టైం లైన్ అనేది తక్కువే, 250 ఫ్రేమ్స్. 8 hours తీసుకొని డౌన్లోడ్ అవ్వడానికి మీకు ఒక మ్యాక్సిమం 2 minutes అనే ఇవ్వదా అంటే ఇవ్వదు. 250 ఫ్రేమ్స్కి మ్యాక్సిమం ఒక 9 seconds ఉంటుంది అంతే. 9 seconds వీడియోకి మీరు 8 hours రెండర్ చేయాలి ఈ ల్యాప్టాప్ని. అదైనా చక్కగా అవుతుంది అంటే అవ్వదు, ల్యాప్టాప్ హీట్ అవ్వడము ఇట్లా జరుగుతుంది. సో అలాంటి టైమ్స్లో మనము ఏం చేస్తామంటే కొన్ని రెండర్ సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి కొంచెం దీన్ని కొంచెం క్లారిటీ అని తగ్గించి డౌన్లోడ్ చేస్తే కానీ ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ పడుతుందండి. అంటే ఈ ఫ్రేమ్ డౌన్లోడ్ అవుతుంది, ఈ ఫ్రేమ్ డౌన్లోడ్ అవుతుంది, సెకండ్ ఫ్రేమ్, థర్డ్ ఫ్రేమ్, ఇట్లా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఇట్లా పోతూ 250 ఫ్రేమ్స్ డౌన్లోడ్ అవుతాయి. సో ఇప్పుడు మనము రెండర్ గురించి మాట్లాడదాం. సైకిల్స్ గురించి నేను ఇవి గురించి చెప్పాను. సో ఇప్పుడు మనము ఒక అవుట్పుట్లోకి వెళ్ళి దీనికి ఒక లొకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రోలో
ఒక నేమ్ ఇచ్చి ఒక లొకేషన్ ఇస్తాం కదా, అట్లా మనం ఒక లొకేషన్ ఇవ్వాలి దీనికి. సపోజ్ పిక్చర్స్ ఇస్తున్నా, స్క్రీన్ షాట్లోకి వెళ్తున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా, ఒక లొకేషన్ అనేది పడిపోయింది. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రెండర్ చేసేటప్పుడు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పిఎన్జి అని ఉంది. ఈ పిఎన్జిని నొక్కితే మీకు ఇక్కడ ఇమేజ్ అని ఉంది, ఇక్కడ మూవీ ఉంది. మూవీ కింద ఈ 3 వీడియో ఫ్రేమ్స్ అనమాట. అంటే మీరు ఇక్కడ రెండర్ ఉంది కదా, ఈ రెండర్ క్లిక్ చేసి రెండర్ ఇమేజ్ అని నొక్కితే ఏ ఫ్రేమ్లో ఉంటారో ఆ ఫ్రేము మనము ఈ ఫ్రేమ్ మాత్రమే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో రెండర్ ఇమేజ్ అంటే అది రెండర్ యానిమేషన్ అంటే ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ స్టార్ట్ క్లిప్ నుంచి ఎండ్ క్లిప్ వరకు రెండర్ అవుతుంది యానిమేషన్ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వీడియో రూపంలో చేసుకోకండి. ఇప్పుడు ఈ వీడియో ఫ్రేమ్స్ని చాలా మంది సెలెక్ట్ చేస్తారు బేసిక్ యూజర్స్. ఈ 3 ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. పీజీ ఎందుకు డౌన్లోడ్ చేయాలో, దీన్ని ఎందుకు డౌన్లోడ్ చేయకూడదు అంటే, సపోజ్ ఇదే పెట్టి మీరు రెండర్ చేస్తారు. మనము రెండర్ చేసిన ప్రాజెక్టు అదర్ సాఫ్ట్వేర్ సపోజ్ ప్రీమియర్ ప్రోలోకి ఇంపోర్ట్ చేసుకుని మనం ఒక సౌండ్ ఎఫెక్ట్స్ బీజిఎం యాడ్ చేయాలి. అలాంటి టైమ్స్లో మనకి ఈ ఫార్మేట్ అనేది మనకి ప్రీమియర్ ప్రోలోకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపుట్ అవ్వదు. ఎందుకంటే ఈ సంబంధించిన ఫైల్స్ దీని ఫార్మేట్ అనేది మనకి అదర్ సాఫ్ట్వేర్స్లోకి వర్క్ చేసుకోవడానికి వీలు ఉండదు. సో మనం పిఎన్జి తీసుకొని పిఎన్జి ఫోటో ఫ్రేమ్స్గా తీసుకొని ఆ ఫొటోస్ని అదర్ సాఫ్ట్వేర్స్లోకి ఇంపోర్ట్ చేసుకొని మరి మనము ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఫోటో యాడ్ చేసుకుంటా, ఇప్పుడు ప్రీమియర్ ప్రోనే ఉంది, ఫోటో యాడ్ చేసుకుంటా మనకి టైం వేస్ట్ అవుతుంది కదా, ఎక్కువ వర్క్ అనేది అవుతుంది కదా అనుకుంటే అవ్వదండి. దానికి ఒక చిన్న ట్రిక్ అనేది ఉంది. నేను ఇప్పుడైతే నాకు ఏ ప్రాజెక్ట్ లేదు చూపించడానికి, అంటే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే నేను చూపించగలుగుతాను, కానీ ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి నేను ప్రీమియర్ ప్రోలో ఎలా ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అట్లా నేను చూపించట్లేదు. మేబీ అడ్వాన్స్ క్లాస్లో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఓకేనా. సో దీనిలో గురించి అయితే మెయిన్గా గుర్తుపెట్టుకొని, ఇంకొకటి ఈ 250 ఫ్రేమ్స్లో మనం సెకండ్స్ కూడా చూసేదానికి వీలు ఉంటుంది అంటే వీలు ఉంటుంది. మీ కీబోర్డ్లో Ctrl+T ప్రెస్ చేస్తే మనకి ఒక సెకండ్స్ సంబంధించిన టైం లైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 10+09 అనేది అయింది. అంటే మనం 10 సెకండ్స్ 250 ఫ్రేమ్స్ అంటే 10 సెకండ్స్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. ఈ ప్లస్ అనేది పక్కన పెట్టాను, అది మిల్లీ సెకండ్. ఇక్కడ ఉండేది 10 అనమాట, ఇవి మినిట్స్. సో ఇట్లయితే మనము సెకండ్స్ కూడా చూడొచ్చు. సెకండ్స్ బదులు ఫ్రేమ్స్లోనే పెట్టుకోవడం బెస్ట్ నాకు తెలిసి. సో ఇదైతే మెయిన్ మనకి, ఓకేనా. ఇట్లయితే మనం రెండర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి, ఫర్ సపోజ్ నేను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి 8 అవర్స్ కదా, 8 అవర్స్ అంటే మనం మ్యాక్సిమం వచ్చేసి ఒక నైట్ పెట్టామని, ఒక 8కి అట్లా మనం రెండర్ పెట్టినప్పుడు మనము 250 ఫ్రేమ్స్కి నైట్ అయిపోయింది, 11 అలా అయిపోయింది అనుకుందాం. జస్ట్ సపోజ్ ఎక్కువ ఈ ప్రాజెక్ట్ కాబట్టి మనకి త్వరగా రెండర్ అవ్వడానికి అవకాశం ఉంది. అది కానీ బిగ్ ప్రాజెక్ట్స్ అయితే మనకు రెండర్ అవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఒక 7 days 10 days కూడా అవుతుంది. అలాంటి టైమ్స్లో మనము ఈ నుంచి ఇటుకి డౌన్లోడ్ అయింది, పక్క ల్యాప్టాప్ని ఉండిచ్చాం. ల్యాప్టాప్ని మనము 10 daysని కంటిన్యూస్గా వర్కింగ్ పెట్టలేం కదా. అలాంటి టైమ్స్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకు డౌన్లోడ్ అయింది అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వరకు మళ్ళీ డౌన్లోడ్ అవ్వాలి, ఇక్కడ నుంచి అవ్వాలి, అంటే 120 ఫ్రేమ్స్ నుంచి ఇక్కడికి డౌన్లోడ్ అవ్వాలి. అలాంటి టైమ్స్లో ఇమేజ్ సీక్వెన్స్ ఓవర్ రైట్ అని ఉంది కదా, ఇది ఒకవేళ ఆన్లో ఉందంటే ఆఫ్ చేయండి, ఆఫ్లో ఉందంటే ఆన్ చేయండి. అంటే నాకు తెలియక కాదు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సరే నార్మల్గా ఆన్ చేయాలి ఇది. ఇప్పుడు నేను ఆన్ చేసి రెండర్ ఇమేజ్ నొక్కితే మనకి నార్మల్గా మళ్ళీ ఫస్ట్ కానించే రెండర్ అవుతుంది. సో ఆన్లో ఉన్నప్పుడు ఆఫ్ చేయాలి, ఆఫ్లో ఉన్నప్పుడు ఆన్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేసి రెండర్ ఇమేజ్ నొక్కుతాం, రెండర్ యానిమేషన్ నొక్కుతాము, ఇక్కడ నుంచే మనకి రెండర్ అవుతుంది. సో ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో మన బేసిక్ క్లాసెస్ అనేది ఇక్కడితో కంప్లీట్ అయ్యింది. అడ్వాన్స్ క్లాసెస్లో
మనము మెయిన్‌గా చెప్పేది ఏంటంటే, నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్స్ మనము నేను ఎలా చేశాను ఆ ప్రాజెక్ట్స్‌ని, ఎట్లా క్రియేట్ చేశాను, ఎట్లా యానిమేషన్ చేశాను, ఎట్లా 3డీ మోడల్‌ని తీసుకున్నాను, దీనిల గురించి అన్నిటి గురించి మనము అడ్వాన్స్ క్లాస్‌లో చెప్తాం. అడ్వాన్స్ ఇవన్నీ బేసిక్ గురించని నేను చెప్పాను. అంటే అన్నిటంటే అన్నీ చెప్పలేదు. కొన్ని అన్వాంటెడ్ డీటెయిల్స్ నేను చెప్పలేదు. అండ్ కొన్ని ఇంపార్టెన్స్‌కి మనం బేసిక్ అడ్వాన్స్ క్లాస్‌లో అర్థమవుతది. సో, మనము అడ్వాన్స్ క్లాస్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ ఒక 10-15 ప్రాజెక్ట్స్ చేసి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అడ్వాన్స్ క్లాస్ మీకిస్తాను. దాని ప్రైస్ అనేది నేను త్వరలోనే చెప్తాను. మీరైతే రెడీగా ఉండండి. ఈ క్లాసెస్ విన్నందుకు థాంక్ యూ సో మచ్. అండ్ మీకేమైనా అర్థం కాకుంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నంబర్ అనేది మీకు ఇచ్చేస్తా. సో, అంతవరకు ఇది 9:11 అయింది. ఒకవేళ మీరు కూడా నైటే చూస్తున్నట్టయితే గుడ్ నైట్.